ఇక జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ అంటూ ఈ నెల 24వ తారీఖున శనివారం మధ్యాహ్నం 2 గంటలకు గణేష్ చౌక్ బాలాపూర్లో ఒక సభను నిర్వహించబోతున్నారు. అంటే ఏదైనా సరే మొగోళ్ళు చర్చ చేసేదానికంటే ఆడవాళ్ళు చర్చ చేస్తే మస్తు అయిపోతుంది అనమాట. అంటే నలుగురు ఆడవాళ్ళు కూర్చున్నారు అంటే వాళ్ళ ముచ్చట్లకు టైమే తెలియదు అంటారు. ఈ ధర్మ రక్షణ సభ సక్సెస్ అవ్వడంలో, సమాజాన్ని జాగృతం చేయడంలో, ఒక ఇల్లు ఎంత సంపాదించినా మొగుడు అనేటోడు పెళ్ళాం చేసే సర్దుబాటుతోనే ఆ ఇల్లు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, పిల్లలు కూడా అన్ని నేర్చుకోగలుగుతారు. మరి మీ ఈ ధర్మరక్షణ సభలో మహిళలతోటి చేయడానికి ఏదైనా ప్రత్యేకంగా వాళ్ళకి ఇన్విటేషన్స్ కానీ, లేకపోతే వాళ్ళకు ఆడపిల్లల మీద జరుగుతున్న వాటికి సంబంధించి ఏవైనా అవగాహన కార్యక్రమాలు కానీ కల్పిస్తున్నారా, లేకపోతే ఓన్లీ ఫ్లెక్సీలు బ్యానర్లు వీటితోనే నడుస్తుందా? ధర్మ రక్షణలో మహిళలది సమానత్వం కాదు, మహిళ అగ్రస్థానం. అవును. ఈ దేశ చరిత్రలో అమ్మ వీరులను తయారు చేసింది ఒక అమ్మ. అవును. ఈ దేశ చరిత్రలో అమ్మ అవసరం అనుకుంటే కత్తిపట్టి కథన రంగంలో దూకింది ఒక అమ్మ. అవును. ఇది దేశం యొక్క అమ్మల చరిత్ర. ఆ అమ్మ ఈ రోజున సాధారణంగా చూడండి, ఒక పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటుంది, తన యొక్క ఇల్లు మంచిగా ఉండాలని కోరుకుంటుంది. ఇది తన పిల్లలు తన ఇల్లు అంటే దేశ భవిష్యత్తే. దేశ భవిష్యత్తు అంటే ఇంకేదో మన సరిహద్దులకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. ఇవాళ నవత గారు ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి చూపెట్టినాం, కొడితే ఎట్లా కొడతాం, ఎక్కడ కొట్టాలనుకుంటే ఎప్పుడు కొట్టాలనుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది మాతోటి. ఆపరేషన్ సింధూరు తిలకం పెట్టి మరి చూపెట్టినాం మన యొక్క త్రివిధ దళాల యొక్క ఆడోళ్ళతో మళ్ళీ కొట్టించినాం. త్రివిధ దళాల యొక్క సామర్థ్యం ఏందో. అందుకే ఇవాళ మహిళ, సశక్తమైనటువంటి మహిళ ప్రపంచానికి మన శక్తి ఏందో చూపెట్టింది. ఇక్కడ ఉన్నటువంటి గృహిణి అమ్మ బయటికి రండి. దేశం ధర్మం మీద అనేక రకాలైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. నీ పిల్లలకు చెప్పండి, ప్రతి దేవాలయం కేంద్రంగా చెప్పండి. వాళ్ళ భవిష్యత్తును కాపాడేటువంటి ఒక మహా ఉద్యమం ఈ ధర్మరక్షణ సభ ప్రారంభం. ఇది మీ అందరం భాగస్వామ్యం, మీ అందరి నాయకత్వం, నాట్ ఓన్లీ భాగస్వామ్యం, మీ నాయకత్వం లోపల మీ పిల్లలుగా మేము మీ వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మా మహిళా విభాగం ఇప్పటికే పని లోపల దిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి అద్భుతమైనటువంటి ఒక మహిళా విభాగం ఉంది. జ్యోతులు వెలిగిస్తారు మా అమ్మలంతా, హారతులు వెలిగిస్తారు మా అమ్మలంతా. కేవలం జ్యోతి వెలిగించడం అంటే సమాజం లోపల చీకట్లను తొలగిస్తారు, సమాజానికి జ్ఞానాన్ని పంచుతారు. మిమ్మల్ని కూడా నేను ఆహ్వానిస్తున్నా. తప్పకుండా ఇది మన భవిష్యత్తు. భాగ్యనగర్ భవిష్యత్తు అంటే మన కుటుంబం భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన సమాజం భవిష్యత్తు, మన కులవృత్తుల భవిష్యత్తు, మన ఆరోగ్యం భవిష్యత్తు, మన సంస్కృతి భవిష్యత్తు, మన దేవాలయం యొక్క భవిష్యత్తు, మన దేశ రక్షణ రంగం యొక్క భవిష్యత్తు. ఇన్నిటితోటి ముడిపడి ఉన్నటువంటి సమస్య ఇది. ఎవరికి ఏ దృష్టికోణంలో అర్థమైతే ఆ దృష్టికోణంలో ఈ సమస్య అర్థమవుతుంది. కాబట్టి మీ అందరి నాయకత్వంలో కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాకు నాయకత్వం వహించినని ప్రధాన కార్యదర్శిగా ఈరోజే నిన్ను ఆహ్వానిస్తా ఉన్నా. అమ్మ నువ్వు నీ నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అట్లేం లేదన్న, సమాజం నాయకత్వంలోనే మనం అందరం పనిచేయాలా. తప్పకుండా. అసలు వింటుంటే ఏదో జరగబోతోంది, ఎస్ కొత్త ఉత్సాహం రాబోతోంది అనే ధైర్యం ఎంత వస్తుంది. రాసి పెట్టుకోండి ఈ డేటు. ఇవాళ డేట్ ఎంతమ్మా? 19 జనవరి 2026 ఇంటర్వ్యూ చేస్తున్నాం. 24 జనవరి 2026 మధ్యాహ్నం 2 గంటలకు ధర్మరక్షణ సభ నిర్వహిస్తున్నాం. 26 జనవరి 2026 రోజున రిపబ్లిక్ డే జెండా ఎగిరేసుకోబోతున్నాం. 2027 జనవరి 26 రిపబ్లిక్ డే జెండా ఎగిరేసే లోపు భాగ్యనగరంలో అక్రమ రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారు ఒక్కడు కూడా ఉండడానికి వీల్లేదు. అది జరిగితే హిందూ సమాజం కాదు, జాతీయవాద సమాజం మొత్తం రుణపడిపోతామన్న. ప్రభుత్వాలు ఆ పని చేసేలాగా ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తాం. సామాజిక బహిష్కరణ వీళ్ళని చేయాలి. మన 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 మానవ బాంబులు మన పక్కకి తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. సమాజం లోపల జాగృతమైతే సమాజం వీళ్ళని సామాజిక బహిష్కరణ చేస్తే, ప్రభుత్వాలు చేసే పని ప్రభుత్వాలు చేయాలి,
ప్రజలు చేసేటువంటి ప్రజలు చేయాలి. ఒక్కసారి ఈ సమస్య తీవ్రత ఇప్పటివరకు చర్చించడానికి ఎవరు ధైర్యం లేదు. చర్చిస్తే మాకేదో ముద్ర పడుతుంది, అదే చర్చిస్తే మమ్మల్ని ఏమో అంటారు. ఒక్కసారి ఈ అడ్డుగోడలను తొలగించేటువంటి పని మనం చేస్తే అన్ని రకాలైనటువంటి నేతృత్వం ఈ ఉద్యమంలోకి వస్తుంది. ఈ పాటికే సిద్ధమైంది. రాబోయే రోజుల్లో అన్ని రకాల సామాజిక నేతృత్వం వారి నేతృత్వం లోపలనే మేమందరం కూడా వారితో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఏ ఒక్కరి నాయకత్వమో కాదు, ఇది ఏ ఒక్కరి సమస్యనో కాదు, మనందరిది. రండి, కలిసి కూర్చుందాం, కలిసి పిలుపునిద్దాం, కలిసి చైతన్యవంతం చేద్దాం, కలిసి సమాజానికి భాగ్యనగర్ భవిష్యత్తుకు దిశ దశను అందిద్దాం.